కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నడుస్తున్నటువంటి నేపథ్యాలు చూస్తూ ఉన్నాం. చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకసారి ఒక వార్త ఉంది, దాన్ని చదివినిపించే ప్రయత్నం చేద్దాం. అధికార పార్టీలో అసంతృప్తి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లలోనూ అసంతృప్తి నెలకొందనేది వార్త చూస్తూ ఉన్నాం. అయితే పదవుల్లో ఉన్నవారు, లేని వారిలోనూ కూడా నైరాశ్యం ఉందట. సో అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది. పదవుల్లో ఉన్నవారు, లేనివారు సైతం నైరాశ్యంలో ఉన్నట్లు టాక్. ఈ జాబితాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నట్టు సమాచారం. అందుకే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను, పథకాలను పెద్దగా ప్రచారం చేయడం లేదని, ప్రతిపక్షాల విమర్శకు గట్టిగా కౌంటర్ ఇవ్వడం లేదనేది అధికార పార్టీలో చర్చ అందుతుంది. అయితే అందుకు ఒక్కొక్కరు ఒక్కో కారణాలు చెప్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరికి వారు తమకు న్యాయం జరగలేదని, అనుకున్నది దక్కలేదని తీవ్ర నిరాశలో ఉన్నట్లు ప్రచారం జోరందుకుంటుంది. చూస్తున్నాం కదా, చాలా వరకు కూడా నియోజకవర్గాల నుంచి కూడా డైరెక్ట్ గాంధీ భవన్కి వస్తూ ఉన్నారు. వచ్చి పాత క్యాడర్ని పట్టించుకోవట్లేదు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు అన్న దాని మీద కూడా మనం పాలకుర్తి చూసాం, అదేవిధంగా నిజామాబాద్ చూసాం, ఇప్పుడు రీసెంట్గా సూర్యాపేట లాంటి ప్రాంతాల్లో కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తుంగతుర్తి లాంటి ప్రాంతాల్లో కూడా ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నేతలందరూ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఇటు గాంధీ భవన్కి చేరుకుంటున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా వారికి అనుకున్నటువంటి పదవులు రాలేదని, లేకపోతే వారికి ఇస్తా అన్నటువంటి పదవులు ఇవ్వలేదని దాని మీద కూడా పెద్ద ఎత్తున వారందరూ కూడా నైరాశ్యలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నడుస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో కొండా సురేఖ, అదేవిధంగా ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో కడియం శ్రీహరి కూడా, సో ఇద్దరి మధ్య కూడా ఏ విధంగా తారాస్థాయికి చేరుతానో విభేదాలు అది కూడా మనం చూస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే ఎందుకు నిరాశలో ఉన్నారని చూద్దాం ఒకసారి. పదవి వచ్చిన వారు, రాని వారిలో కూడా ఈ నిరాశ ఉందనేది వార్త వినిపిస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవి వచ్చిన వారు, పదవి రాని వారు ఒక్కో రకంగా అసంతృప్తిలో ఉన్నారనేది పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నటువంటి నేపథ్యం. పదవి వచ్చిన వారు ఈ పదవిలో ఏముంది, మేము ఎంత కష్టపడ్డాం, ఈ పదవి మాకు కట్టబెట్టేది అన్నట్టుగా అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అలాగే మరికొందరేమో మేము పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాం, ఇప్పుడు వచ్చిన వారికి పదవులు ఇచ్చారు, మాకు మాకు ఇవ్వలేదన్న దాని మీద కూడా వారికి మాకు తేడా ఏమున్నది, సో పదవి ఇచ్చారు కానీ అధికారం లేదు అంటూ ఇలా తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాం, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళము, సో మాకు ఇప్పుడు పదవులు ఇచ్చారు, నిన్న ఇవాళ వచ్చినటువంటి వారికి కూడా పదవులు ఇచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఇచ్చినా కూడా ఏం లాభం, ఇది మాకు ఏం గుర్తింపు ఉందనే దాని మీద కూడా కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరందరూ కూడా గుస్సా అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొంతమంది ప్రభుత్వ విప్పులు చేసిరు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా కొత్త వారికి వచ్చిన వారికి కూడా కాంగ్రెస్ పార్టీలో కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇచ్చినటువంటి నేపథ్యాలు కనిపించినాయి కదా. సో దానివల్ల ఇవాళ చాలా వరకు కూడా ఒక 70% వరకు కూడా ఈ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారన్నది కూడా తెలుస్తూ ఉన్నది. కాస్త ఎక్కువ తక్కువ నాయకుల్లో అసంతృప్తి రగులుతుంటే ప్రభుత్వ పథకాలు, మంచి పనులను ప్రజల్లోకి ఎందుకు తీసుకుపోతారనేది మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా గ్రామ, మండల, జిల్లా స్థాయి కేడర్లో అసంతృప్తి తీవ్రంగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక తమకు ఏమీ రాలేదంటూ నిరాశలో మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో కొట్లాడామని, అధికారం వచ్చాక తమకు ఏం దక్కుతుందనేది నైరాశ్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ పదవులు వచ్చిన వారిలో కొంత, పదవులు రాని వారిలో ఇలా ఎక్కువ అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ప్రభుత్వం, పార్టీ మీద ప్రతిపక్షాలు ఎంత దుష్ప్రచారం చేసినా వాటిని తాము ఎందుకు తిప్పికొట్టాలి అనే దాని మీద కూడా పదవులు వచ్చిన వాళ్ళు చూసుకుంటారులే అని కొందరు నేతలు మాట్లాడుకుంటున్నట్టు ప్రచారం జోరందుతుంది. సో సొంత పార్టీ నేతలే ప్రభుత్వం, పార్టీ మీద అసంతృప్తితో ఉంటే ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలన్న ఆలోచన ఎవరికి ఉంటుందనేది చర్చ జోరందుతుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కేడర్ నేతల్లో కూడా నిరాశ నెలకొందనే సమాచారం అందుతూ ఉన్నది. సో ఇది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఈ నిరాశలో ఉంటే, వారికి ఏదో పదవులు రాలేదు, వచ్చినా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డాం, అధికారం వచ్చిన తర్వాత గుర్తింపు లేదు, పదవులు వచ్చిన దాని మీద అధికారం లేదనే దాని మీద కూడా చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వారందరూ కూడా ప్రభుత్వానికి యాంటీగా చేస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ శాఖలో కావచ్చు, లేకపోతే అన్ని విషయాలు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు హామీ ఇచ్చిందో దాదాపు 13 అంశాలు ఉన్నట్టున్నాయి. బట్ అన్నిటిని కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది.
కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు, ప్రభుత్వం ఏం చేయట్లేదు అనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు ఆరోపిస్తున్నప్పుడు ఈ క్యాడర్ అంతా కూడా, ఈ ప్రజాప్రతినిధులంతా కూడా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. దాంట్లో తిప్పికొట్టే ప్రయత్నంలో ఇక్కడ ఖచ్చితంగా లోపాలున్నాయి. నాయకులే దీని మీద అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రభుత్వం పరిస్థితి ఏంటి? పార్టీ పరిస్థితి ఏంటి? దీని మీద ఒకసారి అధినాయకత్వం అంతా కూడా, కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా దీని మీద ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుందన్న దాని మీద కూడా ఈ నేతలందరూ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.